ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 13 సోమవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. వ్యాఖ్యానాంశం యెహోవాయందలి భయభక్తులు. వ్యాఖ్యానాంశం యెహోవాయందలి భయభక్తులు. వ్యాఖ్యానం: ఆదియందు దేవుని యొద్దనున్న వాక్యము, దేవుడయున్న వాక్యము నరులతో మాట్లాడటానికి మరియు తండ్రిని గూర్చి మనుష్యులకు బయలుపరచటానికి ఈ లోకానికి దిగివచ్చెను. యోహాను సువార్తలోని ప్రధానమైన అంశము తండ్రిని గూర్చి మనుష్యులకు బయలుపరచటమే. ఆ విధంగా ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు. వాక్యమైన ఆయన దేవునితో గాని ఆయన వద్ద గాని ఉండిపోలేదు. ఆయన శరీరధారిగా వచ్చి మనుష్యుల మధ్యను నివసించాడు, అనగా తన గుడారమును ఏర్పరచుకున్నాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చదువుతాం. అంతేగాక సామెతల గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినట్లు, వచ్చి భుజించి పానము చేయుడి అని మనుష్యులను ఆహ్వానించుచున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం, 21వ అధ్యాయము 12వ వచనాన్ని పోల్చి చూడండి. మొదట ఆయన సేదదీర్చి ఆ తర్వాత బోధించాడు. మన ఆత్మలను మనస్సులను తనను గూర్చిన సంగతులతో నింపటానికంటే ముందు ప్రభువు హృదయమును నింపును. ఆయన ఆజ్ఞలను గూర్చిన జ్ఞానము కంటే ముందు ఆయన ఎడల మనకు ప్రేమ లేకపోతే మనము ఆ ఆజ్ఞలను పాటించలేము. అంతేకాదు, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అనే ఉపదేశము ఆరంభంలోనే జరగాలి. అంటే ఈ ఉపదేశము చేయుచున్న ఆయన అధికారాన్ని గుర్తించాలి అని అర్థం. మనము దేవుని సన్నిధిలో అత్యంత భయభక్తులతో ఉండి ఆయన ప్రతి మాట యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ నడుచుకోవాలి. అంతేగాని మనం బైబిలును మరో రీతిగా చదవకూడదు. మనుష్యులను దారి మళ్లించటానికి లోకములో వేరొక స్వరము ప్రయత్నిస్తుంది. అది పాపము యొక్క స్వరం. అది కూడా జ్ఞానము యొక్క వేషం వేసుకొని అల్పకాలము పాపభోగము అనుభవించమని మనలను పిలుస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. అలాగే సామెతల గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం 16వ వచనాల మధ్యలోని వ్యత్యాసాన్ని కూడా గమనించండి. అలాగైతే అట్టి వాటిని బోధించటానికి చొరబడే వారిని మనం జాగ్రత్తగా గమనించాలి. అటువంటి బోధలకు ఆకర్షితులై వాటిలో ఆనందించువారు ప్రేతల మార్గములో నడుచువారుగా ఉంటారు అని సామెతల గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. అలాగే 2వ అధ్యాయము 18-19 వచనాలు కూడా ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.